వేదిక మీద ఉన్న పెద్దలకి, అలాగే ఎదురుగా ఇంత ఓపికతో మా అందరి మాటలు వినడానికి విన్నా మీకు మాకంటే బాగా మాట్లాడగలిగినా కూడా మా మనుషులు మాట్లాడుతున్నారు ఓపికగా కూర్చుని విందామని, ఓపికగా కనీసం కుర్చీ నుంచి లెగాలి టీ తాగాలి అనిపించినా కూడా లెక్కుండా మా వాళ్ళ మాటలు అన్నీ విని వెళ్ళాలని కూర్చున్న కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఈరోజు చంద్రబాబు గారి మేనిఫెస్టోని గుర్తు చేస్తూ అని మనం ఒక కార్యక్రమం చేసుకున్నాం. నాకు చిన్న డౌట్ వచ్చింది, చంద్రబాబు గారు చాలా హామీలు అమలు చేశాడు కదా, మీ ఎవరికి తెలీదా? మళ్ళీ మీకు డౌట్ వస్తుంది, ఈడేంటి సైడ్లోకి వెళ్ళి 99 రూపాయలది చంద్రబాబు గారు అమూల్యమైన మద్యం తాగి వచ్చి మాట్లాడుతున్నాడు ఏంటి, చంద్రబాబు హామీలు అమలు చేశాడు అంటున్నారు ఏంటి అని. ఏమండి, చంద్రబాబు గారు ఫ్రీ గ్యాస్ అన్నాడు. చంద్రబాబు గారి ఇంటికి గ్యాస్ ఫ్రీగా వెళ్ళొద్దా లేదా? డబ్బులు ఏమైనా కడతాడా చంద్రబాబు గారు? చంద్రబాబు గారి ఇంట్లో మహిళలు ఎవరైనా బస్సు ఎక్కాలంటే ఫ్రీయా, డబ్బులు ఇస్తారా? ఫ్రీయేనా? అదిగో రెండో హామీ మీ నోటితో మీరే ఒప్పుకున్నారు. అట్లాగే ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు. 5 ఏళ్ళు ఉద్యోగం లేని కొడుక్కి వెంటనే మంత్రి చేశాడు. ఉద్యోగం వేశాడా లేదా? అమలు చేశాడు మూడో హామీ. అలాగే ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు. చక్కగా కొడుకు 5 ఏళ్ళు పాపం ఉద్యోగం లేదు కదా, ఆ నిరుద్యోగ భృతి కూడా హామీల రూపంలో అందించేస్తున్నాడు. మొత్తం అన్ని శాఖలు సంతకాలు పెట్టే డమ్మీ క్యాండిడేట్లు ఉన్నారు, కానీ మొత్తం నడిపేది మన అబ్బాయి గారు. మరి ఇన్ని హామీలు అమలు చేస్తే మీరు ఏ హామీ అమలు చేయలేదంటే ఎట్టగండి? అంటే చంద్రబాబు గారు గ్యాస్ అవడం అంటే చంద్రబాబు గారికి ఎలక్షన్ వచ్చేంత వరకు హామీలు జనాలందరికీ అమలు చేద్దాం, తమ్ముళ్ళు అందరికి అమలు చేద్దాం అంటాడు. తర్వాత వాళ్ళ తమ్ముళ్ళే గుర్తొస్తారు, పక్కన ఉన్న 2-3 తమ్ముళ్ళు ఉంటారు, వాళ్ళే గుర్తారు ఎలక్షన్ దాటాక. అలాగే నాకు జగన్ గారిని చంద్రబాబు గారిని చూసినప్పుడు నాకు అర్థం కాదు, జగన్ గారేమో అధికారంలో ఉన్నప్పుడు కూడా గడప గడపకని పొద్దున్న ఇంటికి పంపిస్తారు. మళ్ళీ ప్రతిపక్షంలో అయినా 1 సంవత్సరం రెస్ట్ తీసుకుందామంటే మళ్ళీ ఆయన హామీలు గుర్తు చేస్తామని మరి పంపిస్తారు. అసలు చంద్రబాబు గారి నాయకులకి వాళ్ళకి ఎంత సుఖంగా ఉంటుందంటే, ప్రతిపక్షంలో చక్కగా వ్యాపారాలు ఉన్నాడు వ్యాపారాలకు పోవచ్చు, ఎవరికి ఏ ఊరు కావాలంటే ఆ ఊరు పోవచ్చు ప్రతిపక్షంలో. పోనీ అధికారంలో అయినా జనాల దగ్గర తిరుగుతారా అంటే అది కూడా లేదు. క్యాంప్ ఆఫీస్కి ఏదో అసలు వీళ్ళు మామూలుగా దేశ రాజకీయాలు నడిపేటట్టు ఆయన అంటాడు, గాల్లో టెంపరేచర్ తగ్గించేస్తా, దోమల్ని చంపేస్తా, దోమల్ని అరగెడతాం, ఇట్లాంటి కార్యక్రమాలకు వెళ్తా కూడా బయటకు వచ్చి మీడియాకి దోమల్ని అరికెట్టేస్తాం, టెంపరేచర్లు తగ్గించేస్తాం అనే మాటలు చెప్తూ వాటికి కూడా క్యాబినెట్కి ఏదో జనాలను ఒత్తిరెత్తాకి వెళ్తున్నట్టు అసలు జేబు సంకల్లో ఇంత ఫైల్ వేసుకుని వెళ్తా ఉంటారండి. ఏంటో అర్థం కాదు, జనాలకి చేసే పని ఏమి ఉండదు. అంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, జగన్ గారి పార్టీలో ఉన్నాం కాబట్టి ఎంత కష్టపడతాం, చంద్రబాబు గారి పార్టీలో ఉంటే పని ఏం చేయకపోయినా అబ్బా ఎంత గ్యాస్ కొట్టచ్చు అంటే 3 గ్యాస్ బండ్లో 1 గ్యాస్ బండి ఇచ్చి ఎంత బాగా గ్యాస్ కొట్టారో అట్టా గ్యాస్ కొట్టుకుంటా బతకొచ్చు, మనం ఏం చేయక్కర్లా. ఇప్పుడు చంద్రబాబు గారు దాంట్లో ఒక ఎమ్మెల్యే అయ్యామనుకోండి, అబ్బో ఇటు కాలు తీసి ఇటు వేసాడండి, అబ్బో మా న్యూస్లో వచ్చేస్తాడు, టీవీ 5లో వచ్చేస్తుంది, ఈ కాలు తీసి అటు వేసాడండి, అమ్మో అసలు ఇంతకుముందు ఈ కాలు తీసి అటు వేయలేకపోయేవాళ్ళు చంద్రబాబు గారు వచ్చా ఈ కాలు తీసి అటు వేస్తున్నారంటారు. తర్వాత చాలా అద్భుతంగా ఇక మధ్యలో ఏంటంటే బాగా వీళ్ళకి గ్యాస్ కొట్టే ఛానళ్ళు ఉంటాయి. ఒక ఆయన ఏం చేస్తాడంటే బాగా దాంట్లోనే మంచి ఆయనకి బాగా సొంతమైన వాడు ఉంటాడు. ఏమంటాడంటే దున్నపోతు ఈనిందా అంటాడు. దున్నపోతు ఈనుద్దా అంటే ఎక్కడైనా మీలాంటోడో నాలాంటోడో అడుగుతాం, ఏంటండి దున్నపోతు ఎట్టా ఈనుద్దండి అంటే, ఊరిగా దున్నపోతు ఈనిందని ఈడే 4 సార్లు న్యూస్లో వేసేసి అబ్బా చంద్రబాబు గారి హయాంలో చంద్రబాబు గారు కూటమి మోడీ గారితో మాటేసి దున్నపోతుతో కూడా ఈనిచ్చేసాడండి అని చెప్తాడు. నమ్మేయాల్సిందే తప్పదే కానీ నీకు. ఇక రేపటి నుంచి దున్నపోతు ఈనుద్ది పుస్తకాల్లో కూడా రాసేస్తారు, దాంట్లో జయము చంద్రంలాగా దున్నపోతు ఈనిందంట అని కూడా రాసేస్తారు. అంత ఘోరంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి మోసాలు జనాలు మోసపోకుండా మనకి అంత విలువైన ఛానళ్ళు దున్నపోతుతో కూడా ఈనిచ్చే ఛానళ్ళు లేవు. కాబట్టి మనం ప్రతి ఒక్కళ్ళం బాధ్యత తీసుకుని ఈ ప్రోగ్రామ్ని గ్రామంలో చివరి కార్యకర్తగా, అంటే ఆడు న్యూస్ చూడటం ఏం చూడటం పొద్దున పనికి వెళ్ళి రావడమే పని, అటువంటి వాడికి కూడా అరే బాబు నీ ఇంటికి వచ్చి నీకు ఇంత ఇస్తాన్ని బాండ్లు ఇచ్చారా బాబు, ఆ బాండ్లు ఎక్కడ ఉన్నాయో ఎక్కడ దాచి ఉంటావు లేకపోతే పొట్లం కట్టేసి అమ్మేసి ఉంటావు, ఒకసారి చూసుకొని నీకు ఏమేమి హామీలు ఇచ్చారో అని గుర్తు చేసే కార్యక్రమం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని మీకు తెలియజేస్తూ
అలాగే జగన్ గారు నిన్న ఒక అద్భుతమైన మాట మాట్లాడారండి. ఇందాక కొంతమంది సీనియర్లు మాట్లాడుతుంటే మనలో నాలాంటి కుర్రోళ్ళు కొంతమంది ఉత్సాహంతో, మీకు కూడా అభిమానమే, అరుద్దాం అని ఉంటుంది, మీటింగ్లో రచ్చ చేద్దాం అని ఉంటుంది. కానీ ఆయన ఏం చెప్పారంటే, ఈరోజు యువజన విభాగంలో అధ్యక్షుడిగా ఉన్న నువ్వు బాగా డిసిప్లిన్గా పనిచేసి నీ గమ్యం ఎక్కడ చూడాలంటే ఒక ఎమ్మెల్యే అయిన రోజుకి నీ గమ్యాన్ని చూసుకోవాలని చెప్పిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి దాన్ని చూసి మనం ఇన్స్పిరేషన్ తీసుకుని ఈరోజు నువ్వు ఏదైనా విభాగంలో పనిచేస్తే, నేను ఒకప్పుడు ఆ స్థాయికి వెళ్ళాలంటే నేను డిసిప్లిన్తో ఉండాలి, పెద్దలు మాట్లాడుతుంటే గౌరవంగా వినాలి, వాళ్ళు చెప్పే పాయింట్లు ఏమైనా ఉంటే నోట్ చేసుకోవాలనే విధంగా మన యువత కూడా ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే నాకు మధ్యలో ఎవరెవరో రప్ప రప్ప అంటున్నారు. ఏమంటే రప్ప రప్ప అనేది బయటికి చెప్పేది కాదు, రప్ప రప్ప అనేది చేత కానోడు చెప్తా ఉంటాడు, మనకు చేత కదా. రప్ప రప్ప అనేది చెప్పేది కదా. అంటే మీకు ఉదాహరణ చెప్తా, బాగా మాంసం కూర మనకు బాగా ఇష్టం అండి. ఇంట్లో మన ఆవిడ గారు మన ఇంట్లో వాళ్ళు ఎవరో వండి పెట్టారు, తిన్నాం. తిన్న బొయ్యిలన్నీ మెడలో వేసుకుంటామా? కూర బాగుంది, మా ఆవిడే వండిందని మెడలో వేసి తిరుగుతావా? తిరగం కదా. అలాగే రప్ప రప్ప అనేది సమయం వచ్చినప్పుడు చూపించేయడమే, చెప్పక్కర్లేదు. సమయం వచ్చినప్పుడు దాని పని అది చేసుకుపోతుంటే నువ్వు ఏమి చేయక్కర్లా. అక్కడ మన సీనియర్లు చాలామంది చెప్పినట్టే, అక్కడ కౌంటింగ్ జరుగుతుంటే మనకి మెజారిటీ కనపడిన వెంటనే దసాదియా ఎవరైనా తెలుగుదేశం సారీ అండి, మీతో ఉత్సాహంలో వచ్చేది తెలుగుదేశం నాయకులు అనబోయా, మీరేదో అనుకున్నట్టున్నారు. నాయకులు, తెలుగుదేశం నాయకులు ఇంటో ఉంటే నన్ను అడగండి. కాబట్టి రప్ప 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 అనేది రప్ప రప్ప వచ్చిన రోజు చూసుకుందాం. ప్రస్తుతం మనం చంద్రబాబు గారి హామీలను గుర్తు చేస్తూ అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దామని కార్యకర్తలందరికీ పెద్దలందరికీ తెలియజేస్తూ, నాకు ఇంత విలువైన సమయాన్ని అందించిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.